తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేసి, తన బ్రతుకులను త్యాగం చేసి, తన కుటుంబాలను రోడ్ల మీద పడైన మా రాష్ట్రం వస్తే మా బతుకులు మారతాయని ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో గడిచినటువంటి ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్షులు శ్రీధర్ బాబు గారిని నేను స్వయంగా కలిసి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ మేనిఫెస్టో పెట్టాలి అని నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ రోజు అన్ని రకాల వివిధ సంఘాలకు కూడా చేసినప్పుడు వారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. చాలాసార్లు మేము విజ్ఞప్తి చేశాం. కరీంనగర్లో పాదయాత్ర చేసినాం, చండీ యాగం చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఆకాంక్ష నెరవేర్చాలి అని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నిన్న మరి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలో పార్లమెంట్లో గర్జించేటువంటి నాయకుడు. మేము కరీంనగర్లో జరిగినటువంటి సభకు కూడా ఆహ్వానించాం, ఉద్యమకారుల సభకు. హైదరాబాద్లో జరిగినటువంటి ఉద్యమకారుల సమావేశం ఆహ్వానించినప్పుడు చెప్పారు, నేను కూడా మీ ఉద్యమకారునే మీలాగా తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుస్తానని మాటిచ్చాడు. మరి నిన్నటి దినమున వారు తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం 250 గజాల భూమి, ప్రభుత్వ భూమి ఉద్యమకారులకు కేటాయించడానికి, అదేవిధంగా వివిధ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ఏమున్నాయో తెలపడానికి ఈ నెలలోనే సబ్ కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది అనేటువంటి మాటను తెలియజేసినప్పుడు యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ పులకరించారు, సంతోషం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం కాపాడుతుందనేటువంటి మాట అందరూ తెలియజేశారు. మరి ఉదయమే మరి గౌరవ మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ని కలిసి మరి ఏ విధంగా మరి ఈ యొక్క కమిటీని వేస్తున్నారు, తప్పకుండా దాని విధి విధానాలను మరి మీరు బయలుపరచాలన్నప్పుడు మీ అభిప్రాయం కూడా తెలపాలని చెప్పడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు తెలపడానికి మా ఉద్యమకారులు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరినీ కూడా కలిసి ఈరోజు మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆకాంక్ష నెరవేరబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టఫ్ నాయకత్వంలో మనందరం కలిసి మెలిసి ఉండి ఈ యొక్క రాష్ట్ర సాధనలో పనిచేసినట్టు అందరి యొక్క ఆత్మ గౌరవం నిలబడే విధంగా కలిసి ముందుకు సాగుదాం. ఎవరు కూడా భేషజాలకు వెళ్లకుండా మన ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రభుత్వానికి అందరం సపోర్టుగా ఉందాం, సహాయకరంగా ఉందాం. సబ్ కమిటీకి అందరు విజ్ఞప్తులు చేసే విధంగా మనకు ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఉద్యమకారులందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుదాం. జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, టఫ్ ఐక్యత. జై తెలంగాణ. స్వేచ్ఛా స్వాతంత్రం కైరన రంగ సమరంలో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరులది ఏ ధీర ఘనత చరిత్ర పుటలలో నారాయణ చరిత మన. और 250 स्क्वायर फुट का घर तेलंगाना के जो मूवमेंट में लोग लड़े थे उनके लिए. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టబోతున్నాము. తెలంగాణ ఉద్యమకారులకు 25,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. విశ్వపూల జట్ట సిగన దాచిన విల్లమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. లోహన స్వాల దారిలోన దాచిన వల్లెమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. కార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫుల్ నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా.
సంతోషం మాకైతే అందరికీ సంతోషం. నాకు ఇంటర్నల్ కాదు, ఫైనల్ కాదు. గవర్నమెంట్ కూర్చొని గవర్నమెంట్ అనుకూలంగా ఉండేట్టుగా చేస్తారు. మీ అందరికీ న్యాయం జరగాలంటే మేము వల్ల మా వర్షాలు పెడతాం. మీరు ఏమనుకుంటారో మీరు రాసియండి, రాసిస్తే దాని ప్రకారం నేను నా ప్రయత్నం చేస్తాను. ఈ నెలాఖరు లోపల కంపెనీ ఏర్పడాలి. ఈ నెలాఖరు ఫిబ్రవరి 25 లోపల, ఎందుకంటే ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పడ్డ మాసంగా దాన్ని అమలు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మాకైతే చాలా సంతోషం. ఉద్యమకారులకు సంబంధించి కూడా ఇటీవల మరొక విజ్ఞాపన ఇచ్చినారు. తప్పకుండా ఈ నెలలోనే ఒక విధి విధానాలతో ఒక సబ్ కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వడం కావచ్చు, ఇతరత్ర ఏ అంశాలైతే మ్యానుఫ్యాక్చర్లు పెట్టిన ఉద్యమకారులకు సంబంధించిన అన్ని పూర్తి చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ అంశంపై ఎవరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మా బాధ్యత. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. త్వరలోనే కమిటీ వేసి తెలంగాణ ఉద్యమం కోసం జైల్లోకి వెళ్లినటువంటి వాళ్ళు, కేసులు భరించినటువంటి వాళ్ళు, ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, ఇలా యాదగిరి సిరిపురం యాదగిరి గారి అమర దినం కూడా ఈరోజు. ఈ విధంగా ఇటువంటి పరిస్థితులలో వారికి తప్పకుండా మరి మేమందరూ కూడా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షకు అనుగుణ విధానంలో వారికి సరి అయినటువంటి ప్రాతినిధ్యాన్ని కలిగిస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. India versus